ఇంకోటి కీలకంగా చర్చ జరుగుతున్నది సిజేరియన్స్ అండి. అంటే చాలా వరకు అవసరం లేకుండానే సిజేరియన్స్ చేస్తున్నారంటారు. ప్రభుత్వం కూడా చాలా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య కాలంలో చాలా కేసులు నమోదు చేశారు. మీరేమంటారు అసలు? సార్ ఇట్స్ ఎ వెరీ హైలీ డిబేటబుల్ సబ్జెక్ట్ టు బి ఆనెస్ట్ విత్ యూ. ఆ! అంటే సిజేరియన్ సెక్షన్స్ వి విల్ వైప్ అవుట్ అంటే కరెక్ట్ కాదు. ఓకే. అండ్ అట్ సేమ్ టైమ్ 100% సిజేరియన్స్ చేస్తుంటే కరెక్ట్ కాదు. ఓకే. There are two aspects of it. Obviously, the cesarean section rates, if you say somebody 80 or 90% is not correct. Somebody say cesarean sections of 30-40% also not correct. So, దాంట్లో 50% of cesarean sections is individual choices. ఓకే. Now, people have a choice. So, a lot of cesarean sections happens of their choice. But I don't want to go through the pains. I want to have a delivery. I'm scared of normal delivery. There are a lot of things are there, especially the people who from the affordable segment. ఓకే అండి. అదొక సెక్టర్. అలా కాకుండా ఉన్న వాళ్ళకి కూడా చాలా అలా హాస్పిటల్స్ కాకుండా ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ చూడండి. ఒక ఇన్స్టిట్యూషన్స్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో ప్రైవేట్ there is no push of cesarean section. They are doing about 50% sections. రైట్. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లము మనకి ఎస్పెషలీ ప్రైవేట్ సెటప్స్లో వెన్ యూ పుష్, మా వాళ్ళు గట్టిగా పుష్ చేస్తారు నార్మల్ డెలివరీకి. ఓకే. వెన్ యూ పుష్ ఫర్ నార్మల్ డెలివరీ, మేము మా స్లోగన్ ఏంటంటే న్యాచురల్ బర్త్ కమ్స్ టు అస్ నార్మలీ అంటాం. గ్రేట్. ఎందుకంటే అవర్ ఫోకస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫోకస్ ఇస్ న్యాచురల్ బర్త్. సో కాకుండా ఏంటంటే when somebody comes and say that I want to get section done, you can't deny her request. So that is I don't think you are forced to go for it because there's no rule or you can't impose them. That's the problem with the private setups. అందుకని గవర్నమెంట్ సెటప్స్లో చూడండి రేషియోస్ బాగానే ఉంటాయి. అన్లెస్ దెర్ ఈస్ అ హ్యూజ్ ప్రెషర్, షార్టేజ్ ఆఫ్ పీపుల్, షార్టేజ్ ఆఫ్ థింగ్స్, దెన్ ఇట్ కెన్ ఇంక్రీజ్ ద మల్టిపుల్ రీజన్స్ ఇట్ కెన్ ఇంక్రీజ్ ద రేట్స్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్స్. డాక్టర్ ఇంకొకటి, ఇప్పుడు పీడియాట్రిషియన్గా మీకు అది చాలా మీరు టచ్లోనే ఉంటారు పిల్లలకి. అలా కాకుండా ఈ రోజున కార్పొరేట్ హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, చాలా వైద్య పరికరాలు పెరిగినాయి, ఎన్ని పెరిగినాయి. అమెరికనైజేషన్ అంటే కేవలం ఏదో వచ్చాడు పేషెంటు, వాడికి 4 టెస్టులు రాసాం, వచ్చిన తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్ ఇలాగే జరుగుతుంది. కానీ మీరు అంటున్నట్టు నిజంగానే మీరు ఆ లండన్ సంఘటనకు సంబంధించి చెప్పిన ఇన్సిడెంట్లు నిజంగా కదిలించాయి. అలా ఎందుకండి డాక్టర్లు ఉండలేకపోతున్నాడు పేషెంట్తోని ఆ రిలేషన్ కావచ్చు, లేకపోతే బాండింగ్ కావచ్చు. ఒకటంటే ది వరల్డ్ ఈజ్ చేంజింగ్. ది సేమ్ ఇంగ్లాండ్ ఇస్ ఆల్సో చేంజ్ సిగ్నిఫికెంట్లీ. అక్కడేంది ఇంగ్లాండ్లో ఒకటి ఏంటంటే దే డోంట్ పే మనీ. ఓకే. సిస్టమ్స్ ఆర్ taken care, their health is taken care by the government. So naturally the government employs the doctors. The stakeholders ఎలా ఉంటారు, patient rights are also limited and unless there is something seriously. Doctor ఏంటంటే he doesn't do anything which is not required. He will not get pushed. Government is funding the both patient and as well as doctor. And all the cultural factors used to be so good. ఒకప్పుడు సేమ్ థింగ్ ఇప్పుడు లేవు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు దేర్ క్వశ్చనింగ్ హెస్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ. వాట్ హ్యాపన్స్ ఈజ్ ఇప్పుడు అమెరికాలో కూడా ఒకప్పుడు బాగానే ఉండేదండి. నాకు హెడేక్ అని పోయింది అనుకోండి న్యూరాలజిస్ట్ దగ్గరికి, నేను తను చెప్పిన మాట వినేసి మందులు వేసుకుని వెళ్తే పర్వాలేదు. ఓకే. నేను క్వశ్చన్ న్యూరాలజిస్ట్, హౌ ష్యూర్ ఆర్ యూ అబౌట్ దట్ ఐ డోంట్ హ్యావ్ అ క్యాన్సర్ అనుకో, నాకు క్యాన్సర్ లేదని నీకు ఎలా తెలుసు? న్యాచురల్గా ఏమనుకుంటాడు, వై డోంట్ వీ డూ అ స్కాన్ అండ్ టెల్ హిమ్ దర్ ఇస్ నో క్యాన్సర్. సో దిస్ మ్యాన్ వాంటెడ్ టు నో అబ్సల్యూట్లీ దర్ ఇస్ నో, బట్ హీ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ విత్ ద బేసిస్ ఆన్ సిమ్టమ్స్ సైన్స్ ఈజ్ 90%, 99% that 1% he cannot be sure. So patient wants that 1% also. ఓకే. న్యాచురల్గా ఏమవుద్ది, బార్స్ పెరిగిపోతాయి, ఇన్వెస్టిగేషన్ పెడతారు, పెరిగిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్. దిస్ ఈజ్ వేర్ అమెరికా, వేర్ దే హ్యావ్ గాన్ ఫ్రమ్ దేర్ టు దేర్. అమెరికా ఈజ్ టుడే ఈజ్ ఓకే, గెట్ ఎవ్రీథింగ్ డన్, విల్ రివ్యూ విత్ ద పేషెంట్. కానీ ఒక్కటి, సమ్వేర్ వీఆర్ స్లిప్పింగ్ మోర్ టువర్డ్స్ అమెరికా. నాట్ ఓన్లీ డాక్టర్స్, హాస్పిటల్స్ కన్నా ముందు పేషెంట్ బిహేవియర్ ఈజ్ మోర్ అమెరికనైజ్డ్. Patient expectations are Americanized. Patient behavioral science is Americanized. When you say that, how sure are you, what is the guarantee, అనగానే పెరిగిపోతుంటాయి.
So, I mean, we can't blame doctors. It's a whole system. It's a circuit.